Hi, hello friends, welcome back to our channel. Hope you all are doing good. ఈరోజు మనం ఒక సెంటర్ క్లిప్ చూడబోతున్నామండి. కొంచెం డిఫరెంట్ వేలో ఎలా అంటే కింద హ్యాంగింగ్స్ వచ్చేలాగా చేయబోతున్నాము. సో దానికి నేను కాసు తీసుకున్నాను. కాసు తీసుకుని నేను ఇలాంటి డ్రాప్స్ హ్యాంగ్ చేయబోతున్నాను. సో మనం ఇలాంటివైనా వేసుకోవచ్చు, ఇలాంటి బీడ్స్ అయినా వేసుకోవచ్చు. సో అది మన ఆప్షన్ అండి, మనం ఎలాంటివి వేసుకోవాలనేది మన ఆప్షన్. సో నా దగ్గర ఇలాంటివి ఉన్నాయి కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. సో నేను ఇలా ఒక కాసు తీసుకుని ఇలా ఒక హ్యాంగింగ్ తీసుకుని దీనికి ఒక 10 ఇలాంటివి వేసుకున్నానండి. ఇలాంటి బీడ్స్ 10 వేసుకున్నాను. ఇలా వేసుకొని నేను ఆల్రెడీ కాసుకి ఫిక్స్ చేసుకున్నానండి. సో ఇలాగా ఐదర్ మనం క్లిప్కి కాసు స్టిక్ చేయొచ్చు, స్టిక్ చేసి కింద మనం హ్యాంగింగ్స్ జాయిన్ చేసుకోవచ్చు. బట్ నేను అలా కాకుండా డైరెక్ట్గా ఆల్రెడీ హ్యాంగింగ్స్ మేము అటాచ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సో ఒక జంప్ రింగ్ తీసుకుని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను గ్లూ స్టిక్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. ఇలా స్టిక్ చేసుకున్నానండి. సో మనం ఇలాగే కాసు ఇలాగే ఉంచుకోవాలి అనుకుంటే ఇదొక మోడల్ అవుతుంది. బట్ మనం కాసుని రివర్స్లో పెట్టుకున్నాం కాబట్టి సో మనం దీన్ని కవర్ చేసుకోవడానికి వేరే ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు. సో అది ఎలా చేయాలో కొంచెం ఇది డ్రై అయిన తర్వాత చూపిస్తాను. సో ఇందాక ఇది డ్రై అవ్వడానికి పెట్టాం కదా. సో ఇప్పుడు మనం దీని మీద డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఇంకో ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఇలా పెట్టాం కదా, అంటే ఇది రివర్స్లో ఉంది కాబట్టి మనం ఇదే కాసుని తీసుకొని ఇలా పైన ఈ హోల్ ఉంది కదండి, దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఇది స్ట్రైట్గా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మోడల్. ఇది రివర్స్లో ఉంది కాబట్టి మనం ఇది స్ట్రైట్గా ఇలా కట్ చేసుకొని మళ్ళీ దీని పైన ఓవర్లాప్ చేసి స్టిక్ చేసుకుంటాం. సో అప్పుడు ఏంటంటే గోల్డ్ ఫినిష్లో కాసు క్లిప్ వస్తుంది. బట్ ఇప్పుడు నేను చూపించే మోడల్ డిఫరెంట్ అండి.
క్లిప్ ఫినిష్ అయిపోయిందండి. సో ఇది ఏంటంటే మనకి జడా కుందన్ క్లిప్ స్టైల్లో ఉంటుంది. సో కొంచెం గోల్డ్ ఫినిష్ కూడా యాడ్ అవుతుంది. ఇవి నేను పర్ల్స్ తీసుకోలేదు కాబట్టి గోల్డ్ ఫినిష్ లాగా ఉంటుంది.